ఫ్రెండ్స్ డెమో వీడియో అయితే చూశారు కదా ఫ్రెండ్స్, మీకు అయితే నచ్చాలని అయితే కోరుకుంటున్నా. మీరు స్టార్టింగ్లో డెమోలో మనకు లెఫ్ట్ సైడ్ ఏదైతే ఉందో అదైతే నేనైతే కొంచెం కలర్ గ్రేడింగ్ అయితే చేసిన, రైట్ సైడ్ ఏదైతే ఉందో మనకు నార్మల్ అయితే ఉంది. ఫ్రెండ్స్ మీరు వీడియో మాత్రం మొత్తం అయితే చూడండి ఫ్రెండ్స్, ఎందుకంటే నేను ఇన్స్టాగ్రామ్లో చాలా వీడియోస్ చూస్తుంటాను, మన వీడియోస్ నాకు పంపిస్తారు. ఓకే, వాళ్ళ వీడియోస్లో కొంచెం క్వాలిటీ అనేది తక్కువ ఉంటుంది, మనకు కనిపించినాక కూడా చాలా బాగా అయితే ఉండదు. కాబట్టి చెప్తున్నా, మీరు ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి, మీకు మంచి క్వాలిటీ అయితే ఉంటుంది. ఓకే, మీరు ఎక్కడైనా సోషల్ మీడియాలో పెట్టినా, మీ వాట్సాప్ స్టేటస్గా పెట్టినా కూడా చాలా మంచి లుకింగ్ అయితే వస్తుంది. కాబట్టి చూడండి. ఓకే, వీడియో నచ్చితేనే లైక్ చేయండి. నేను ఒకటే రిక్వెస్ట్ ఎందుకు చెప్తానంటే, మీకు రోజు మీరు వీడియో ఎండ్ వరకు అయితే చూస్తే మీకు క్వాలిటీ అనేది వీడియోకి అయితే బాగా వస్తుంది ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడైతే మనమైతే టైం వేస్ట్ చేయకుండా ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. మీకు మంచి క్వాలిటీ, మంచి కలర్ గ్రేడింగ్ కావాలంటే ఎండ్ వరకు అయితే చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే కైన్మాస్టర్ యాప్ అయితే ఎడిటింగ్ అయితే చేసుకోవాలి, కాబట్టి కైన్మాస్టర్ యాప్ అయితే ఓపెన్ చేసుకుంటున్నాను. ఫ్రెండ్స్ ఇక్కడైతే చూడండి, నేనైతే కైన్మాస్టర్ యాప్ అనేది ఓపెన్ అయితే చేసుకున్నాను ఫ్రెండ్స్. సేమ్ యాప్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాను, డౌన్లోడ్ చేసుకోండి. ఇంకేమైనా ప్రాబ్లం ఉంటే కామెంట్ అయితే చేయండి. చాలామందికి కైన్మాస్టర్ యాప్ అనేది సపోర్ట్ చేయడం లేదు. మనకు కైన్మాస్టర్ చాలా వర్షన్ అయితే వచ్చాయి ఫ్రెండ్స్, మనకు 5.0 పైన మనకు చాలా కొన్ని వర్షన్ అయితే వచ్చాయి. ఆ వీడియోస్ అయితే చూడండి. మన ఛానల్లో ఒక 2-3 డేస్లో సెకండ్ ఛానల్లో అయితే వీడియోస్ అయితే ఒక వీడియో అయితే పోస్ట్ చేస్తాను కైన్మాస్టర్ 5.0 పైన. ఓకే, చాలామందికి ప్రాబ్లం వస్తుంది కాబట్టి ట్రై చేస్తా వీడియో చేయడానికే, వెయిట్ చేయండి. ఇంకోటి ఏంటంటే, మీరు యూట్యూబ్లో సెర్చ్ చేసినా కూడా కైన్మాస్టర్ 5.0 పైన వర్షన్ ట్రై చేస్తే మీకు చాలా వర్షన్ అయితే వస్తాయి, కాబట్టి డౌన్లోడ్ చేసుకోండి. లేకపోతే ప్లే స్టోర్ యాప్ అయితే డౌన్లోడ్ చేసుకున్నా పర్వాలేదు. ఓకే, మీరు ఇంకోటి ఏంటంటే వీడియో చూడండి. ఓకే, ఇక్కడ నేను ఏం చేస్తాను అంటే, పైన మనకు క్రియేట్ న్యూ ఉంది కదా, దాంతో సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీరు ఏం చేయకండి ఫ్రెండ్స్, మనకు ఇక్కడైతే కింది స్క్రోల్ చేయండి. కింది స్క్రోల్ చేసి ఇక్కడ చూడండి, మనకు ఇంపోర్ట్ ప్రాజెక్ట్ అయితే ఉంటుంది. చాలామందికి తెలుసు, కొత్త వాళ్ళు అయితే చూస్తుంటారో. ఇక్కడ చూడండి కింద డౌన్లో మనకు దీని మీద మీరైతే ఒకసారి క్లిక్ చేసుకోండి. ఓకే, క్లిక్ చేసుకుంటే ఇక్కడ చూడండి, మనకు మన యొక్క ఆటోమేటిక్ అయితే మన యొక్క ఫైల్ మేనేజర్ అనేది ఓపెన్ అయితే అవుతుంది. మీరు డిస్క్రిప్షన్ నుంచి ఏదైతే ప్రీసెట్ డౌన్లోడ్ చేసుకుంటారో, నేను కైన్మాస్టర్ ప్రీసెట్ అని ఇచ్చాను మీకు డిస్క్రిప్షన్లో. అదైతే మీకు 1 ఆగస్టు అని ఉంటుంది, ఆర్సీఎఫ్ క్రియేషన్ అనేది ఉంటుంది. 4 MB మాత్రమే ఉంటుంది, కాబట్టి ఆ ఫైల్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఫైల్ అయితే ఉంది కాబట్టి దాని అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఓకే, సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా అయితే ఇంపోర్ట్ అయితే స్టార్టింగ్ అయితే అవుతుంది. కొంచెం అయితే వెయిట్ కావడంతో మనకు డైరెక్ట్గా అయితే కైన్మాస్టర్ యాప్లో అయితే ఓపెన్ అయితే అయింది. చూడండి ఫ్రెండ్స్, మనకు డైరెక్ట్గా అయితే ఓపెన్ అయితే అయింది. ఆటోమేటిక్గా ఇందులో నేనైతే క్లిప్ గ్రాఫిక్స్ అయితే యాడ్ చేసుకుంటా, మీకు యానిమేషన్ అయితే యాడ్ చేసుకుంటా. మీరు చేయాల్సింది ఒకటే, మీరు ఎండ్ వరకు అయితే చూడండి. వీడియో నచ్చితేనే లైక్ అయితే చేసుకోండి. ఓకే, ఇక్కడ చూడండి, మనకు ఇలాగైతే వస్తుంది. మనకు టోటల్ యానిమేషన్ ఆటోమేటిక్ అయితే పెట్టాను నేను. ఓకే, క్లిప్ గ్రాఫిక్స్ అయితే చాలా క్లిప్ గ్రాఫిక్స్ అయితే యూజ్ చేసిన కాబట్టి ఆ క్లిప్ గ్రాఫిక్స్ అయితే ఆటోమేటిక్ అయితే మీ యొక్క కైన్మాస్టర్ యాప్లో అయితే డౌన్లోడ్ అయితే అవుతుంది. లేకపోతే స్టార్టింగ్లోనే మీకు ఇంపోర్ట్ చేసినప్పుడే డౌన్లోడ్ అని చూపిస్తుంది. డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఇంకోటి ఏంటంటే, బీట్సింక్ అప్లికేషన్ కూడా డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోండి, ఓన్లీ పెట్టుకోండి. ఓకే, యాప్ మీ యొక్క మొబైల్లో ఆటోమేటిక్గా అయితే నేనైతే యానిమేషన్ అయితే పెట్టుకున్నా కాబట్టి ఇక్కడ మీరు ఓన్లీ ఫొటోస్ మాత్రమే చేంజ్ చేసుకోండి. కొన్ని ఫొటోస్ నేను చాలా ఫొటోస్ అయితే రీప్లేస్ అయితే ఒక 3 టైమ్ 4 టైమ్ అయితే ఒకటే ఫోటో అయితే యూజ్ చేసిన. మీకు ఈ ఫొటోస్ కూడా కావాలంటే మంచి క్వాలిటీలో మీకు టెలిగ్రామ్ ఛానల్లో ఇస్తాను, అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. ఎగ్జాంపుల్గా ఇక్కడ మనకు ఈ ఫోటో ఉంది కదా, ఈ ఫోటోని మనమైతే మీ యొక్క ఫోటోగా రీప్లేస్ చేసుకోవాలంటే ఏం చేద్దామంటే, ఈ ఫోటోని మీద క్లిక్ చేసుకోండి. పైన మనకు మీడియా సింబల్ ఉంటుంది, ఇక్కడ చూడండి, దాని మీద క్లిక్ చేసుకోండి. మీరు ఇక్కడ ఎవరైతే ఫోటో యాడ్ చేసుకోవాలని అనుకుంటున్నారో వాళ్ళ ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోండి. ఎగ్జాంపుల్గా నా ఫోటోనే పెట్టి చూపిస్తాయి, ఇక్కడ చూడండి, నా ఫోటోనే ఇక్కడైతే పెట్టి చూపిస్తాయి. ఇక్కడ చూడండి, నా ఫోటో అయితే రీప్లేస్ అయితే అయింది. ఆటోమేటిక్గా మనకు యానిమేషన్ అయితే ఆటోమేటిక్గా అయితే ఉంటుంది. మీరు ఫొటోస్ మాత్రమే రీప్లేస్ అయితే చేసుకోండి. ఓకే, ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలాగైతే వస్తుంది. మనకు స్టార్టింగ్లో మాత్రం ఈ ఏదైతే లోగో ఉందో ఈ లోగో ప్లేస్లో మాత్రం మీ లోగో అనేది పెట్టుకోండి. ఓకే, పెట్టిన తర్వాత మళ్ళీ స్టార్టింగ్లో వచ్చిన తర్వాత ఇక్కడ మనం ఏం చేద్దామంటే, ఇక్కడ మనకు లేయర్లోకి వెళ్ళండి. ఓకే, ఇక్కడ మనకు ఎఫెక్ట్లోకి వెళ్ళండి. ఓకే, ఎఫెక్ట్లో మీరు ఏం చేస్తా అంటే, ఒక ఎఫెక్ట్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ మనకు చూడండి, పైన స్టోర్లోకి వెళ్ళండి. ఓకే, మీరు న్యూ కైన్మాస్టర్లోనే మనకు ఇక్కడైతే స్టోర్ అనేది ఇలాగైతే ఓపెన్ అవుతుంది. స్టార్టింగ్లోనే మనకు ఈ ఎఫెక్ట్ అనేది ఉంటుంది. ఇక్కడ చూడండి, మనకు ఈ ఎఫెక్ట్ అయితే ఉండదు కాబట్టి దాని అయితే డౌన్లోడ్ చేసుకొని, నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్నాను కాబట్టి నేనైతే డౌన్లోడ్ చేసుకొని బ్యాక్ వచ్చేయండి. ఇక్కడ చూడండి, ఈ ఎఫెక్ట్ని మీరైతే సెలెక్ట్ చేసుకోండి. ఓకే, ఇక్కడ చూడండి, సెలెక్ట్ చేసుకుంటే ఇలాగైతే మనకు షేకింగ్ అనేది వస్తుంది మనకు వీడియోకి. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఎఫెక్ట్ని మనమైతే ఎండ్ వరకు అయితే జరుపుకుందాం. ఇక్కడ చూడండి,
వీడియో ఎంతైతే ఉందో అంతవరకు అయితే జరుపుకోండి. ఇక్కడ చూస్తున్నారు కదా, నేనైతే ఎండ్ వరకు అయితే జరిపిన తర్వాత ఇక్కడ చూడండి మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టార్టింగ్ ఫోటోలో వస్తే ఇక్కడ చూడండి మనకు సెకింగ్ అయితే వస్తుంది. కాబట్టి ఇక్కడ మీకైతే ఇది కనిపిస్తుంది కాబట్టి దీని అయితే మీరైతే స్క్రీన్ మొత్తం అయితే చేసుకుంటే ఇక్కడ చూడండి మనకు సెకింగ్ అనేది అవుతుంది. కాబట్టి ఇక్కడ మనం ఏం చేద్దామంటే రైట్ సైడ్లో సెట్టింగ్ ఆప్షన్లోకి వెళ్ళండి. ఓకే, వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టైల్ ఉంది కదా, ఈ స్టైల్ని మీరైతే కొంచెం అయితే తగ్గించుకోండి 2%. ఇక్కడ మనకు స్టార్టింగ్ స్ట్రెంత్ ఉంది కదా, దాన్ని కూడా మీరైతే ఒక 4% అయితే పెట్టుకోండి. ఇలాగైతే మనకు యానిమేషన్ అయితే అవుతుంది. ఇక్కడ చూడండి మనకు మంచిగా అయితే కదులుతుంది. లేకపోతే 6% అయితే పెట్టుకున్నా పర్వాలేదు. ఇక్కడ మనకు ఎండ్ పొజిషన్ కూడా 6% అయితే పెట్టుకోండి. ఓకే, ఇక్కడ మనకు లాస్ట్ దానికి కూడా మీరైతే 6% అయితే పెట్టుకుంటే మనకు ఫోటో అనేది ఇలాగైతే మెల్లగా అయితే కదులుతుంది. మనకు షేకింగ్ అవుతున్నట్టు కనిపించిన లుకింగ్ అయితే బాగుంటుంది. కాబట్టి అలాగైతే పెట్టుకోండి. మళ్ళీ స్టార్టింగ్లో వచ్చి లేయర్లోకి వెళ్ళండి, మీడియాలోకి వెళ్ళండి. ఫ్రెండ్స్ మీకు డిస్క్రిప్షన్లో అయితే ఒక టెంప్లెట్ వీడియో అనేది ఇచ్చాను కాబట్టి ఆ టెంప్లెట్ వీడియో అనేది మీరైతే ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి మనకు ఇలాగైతే చాలా కలర్ఫుల్గా అయితే ఉంటుంది. కాబట్టి ఈ టెంప్లెట్ వీడియోని ఇలాగైతే జూమ్ చేసుకోండి. కింద బెండింగ్ ఆప్షన్లోకి వెళ్ళండి. ఇక్కడ చూడండి మనకు స్క్రీన్ అయితే అప్లై చేసుకుంటే మనకు వీడియో ఎడిటింగ్ అయితే మనకు టోటల్ అయితే అయిపోయింది. మీకు ఒకసారి ప్లే చేసి కూడా చూపిస్తాను. చాలా అంటే చాలా బాగా అయితే ఉన్నది. మీరైతే వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. మీకు కలర్ గ్రేడింగ్ కూడా చేసి చూపిస్తాం. మంచి మనకు వైట్నెస్ కలర్ గ్రేడింగ్ అయితే చేసి చూపిస్తే వీడియో అయితే చాలా అంటే చాలా బాగా అయితే ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే పైన ఇక్కడ చూడండి మనకు రైట్ సైడ్లో ఇక్కడ మనకు ఒక షేర్ ఐకాన్ అయితే ఉంది. దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. వీడియో అయితే సేవ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు. ఓకే, ఏదైతే వీడియో ఉందో ఇదైతే మీరైతే మంచి క్వాలిటీ మీ మొబైల్కి ఎంతైతే సపోర్ట్ చేస్తుందో అంత క్వాలిటీలో వీడియో అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ సేవ్ చేసుకోండి. నేను ఆల్రెడీ సేవ్ చేసుకున్నాను కాబట్టి క్యాన్సిల్ చేసుకుంటా. మీరైతే ఇప్పుడు ఏం చేస్తా అంటే అలర్ట్ మోషన్ యాప్ ఉంటుంది కదా, నేనైతే అదైతే ఓపెన్ చేసుకోండి. నేను అలర్ట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేసి చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడైతే చూడండి నేనైతే అలర్ట్ మోషన్ యాప్ అనేది ఓపెన్ అయితే చేసుకున్నాను. ఫ్రెండ్స్ మీ దగ్గర లేకపోతే డిస్క్రిప్షన్లో ఇస్తాను, డౌన్లోడింగ్ అయితే చేసుకోండి. మీకు ఎలాంటి వాటర్ మార్క్ అనేది రాదు. మనం కొంచెమే ఎడిటింగ్ చేసుకోవాలి కాబట్టి ఎలాంటి ల్యాగ్స్ కూడా ప్రాబ్లం అయితే కాదు. ఎక్కువ ఎడిటింగ్ చేసుకుంటే ల్యాగ్ అయితే అవుతుంది. కాబట్టి ట్రై చేయండి. ఓకే, మంచి కలర్ గ్రేడింగ్ కావాలి, మంచి లుకింగ్ కావాలంటే 4K లుకింగ్ వీడియో అయితే చూడండి. ఓకే, ఇక్కడ మనం ఏం చేద్దామంటే కింద చూడండి ప్లస్ ఐకాన్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మనకు రేషియోలో చాలా రేషియోస్ అయితే ఉన్నాయి కాబట్టి ఇక్కడ మీరైతే 9:16 రేషియో అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మనకు కింద క్రియేట్ ప్రాజెక్ట్ మీద సెలెక్ట్ చేసుకోండి. ఓకే, సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనం ఏం చేద్దామంటే కింద ప్లస్ ఐకాన్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మనకు ఇమేజ్ అండ్ వీడియోలోకి వెళ్ళి ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఏదైతే మనం కైన్మాస్టర్ యాప్లో సేవ్ చేసుకున్నామో చూడండి ఆ వీడియోని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ చూడండి ఆ వీడియోని నేనైతే ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోవడం. ఇక్కడ చూడండి మనకు వీడియో మనకు అయితే వచ్చేసింది. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీనికి మనం అయితే కలర్ గ్రేడింగ్ అయితే చేసుకుందాం. కాబట్టి మీరైతే ఒకసారి బ్యాక్ వచ్చేయండి. మీకు డిస్క్రిప్షన్లో అయితే మీకు ఒక ప్రీసెట్ అని కలర్ గ్రేడింగ్ ప్రీసెట్ అని ఒక లింక్ అయితే ఇచ్చాను. మీకు ఓన్లీ ప్రీసెట్ మాత్రమే ఉంటుంది కాబట్టి ఒక ఫోటో మాత్రమే ఉంటుంది. దాన్ని డైరెక్ట్గా మీరైతే క్లిక్ చేసుకుంటే మీ యొక్క యాప్లో అయితే ఇంపోర్ట్ అయితే అవుతుంది. ఈ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. కింద చూడండి మనకు ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ మనకు 3 డాట్స్ మీద క్లిక్ చేసుకోండి, కాపీ అయితే చేసుకోండి. ఓకే, ఈ ఎఫెక్ట్ని కాపీ చేసిన తర్వాత ఇక్కడ మనం ఏం చేద్దామంటే మళ్ళీ మనం అయితే మన ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేసుకుందాం. ఇక్కడ చూడండి ఇదే వీడియోని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మనకు ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ మళ్ళీ 3 డాట్స్ మీద క్లిక్ చేసుకోండి, ఫేస్ అయితే చేసుకుంటే ఇక్కడ చూడండి మనకు కలర్ గ్రేడింగ్ అయితే ఆటోమేటిక్ అయితే అయిపోతుంది. మీరు ఎలాంటి పని చేయకుండా అవసరం లేదు. ఇక్కడ చూడండి మనకు చాలా అంటే చాలా ఎక్సలెంట్ లుకింగ్ అయితే వస్తుంది, చాలా అంటే చాలా బాగా లుకింగ్ అయితే వస్తుంది. కాబట్టి డెఫినెట్లీ చేసుకోండి, మర్చిపోకుండా చేసుకోండి ఈ ఎఫెక్ట్ సెట్టింగ్ అనేది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇక్కడ ఏం పని లేదు కాబట్టి మనము ఈ వీడియో అనేది మనమైతే సేవ్ చేసుకోవాలి. ఓకే, దానికోసం మనం ఏం చేద్దామంటే పైన మనకు సెట్టింగ్ ఐకాన్ ఉందా దాని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ చూడండి మనకు ఫ్రేమ్ రేట్ అయితే ఉంటుంది 30 అని. ఇందులో మీరైతే 60 పెట్టుకోండి. 60 పెట్టిన తర్వాత ఇక్కడ మనకు షేర్ ఆప్షన్ మీద అయితే క్లిక్ చేసుకోండి. ఒక మంచి క్వాలిటీలో వీడియో అనేది సేవ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.